అందరికీ నమస్తే. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన. ఇంకెందుకు లేట్, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ ఇద్దాం. వచ్చిందట ఎన్నికల నోటిఫికేషన్. ఇప్పటి నుండి అందరూ లీడర్లలా ఒకటే టెన్షన్. బీజేపీ నేతల నామినేషన్లు ఖచ్చితంగా కమలం పార్టీకే వస్తాయంట మెజారిటీలు. హోటల్ కోసం అక్క తిప్పలు, ఇప్పుడు ఎగబడుతున్నారు మస్తు జనాలు. ఎలక్షన్ ప్రచారం చేస్తున్న మల్లేష్ మావ. ఏందనుకున్నావు? ఏంటిది మన ఎలక్షన్ల గుర్తు? నా కాయ నీ కాయ. మన దేశంలో అతిపెద్ద పండుగ అంటే ఏదుల్లా? దసరాను, సంక్రాంతిను కాదుల్లా, ఓట్ల పండుగ. అవును, మన తలరాతలు మార్చే అతిపెద్ద పండుగ అదేనుల్లా. ఇక తెలుగు రాష్ట్రాలలో మొత్తానికి ఎలక్షన్ల సందడి మొదలు కాబోతుందిలా. తెలుగు రాష్ట్రాలలో ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ, 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అంతేగాక తెలంగాణలో 17 లోక్సభ, 1 అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనుంది. ఇక ఇవాళ నుంచి ఈ నెల 20 తారీఖు దాకా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరుసకు ఎలక్షన్ల నిలబడే అభ్యర్థులు నామినేషన్లు వేయొచ్చు. అటేకాల ఈ నెల 29 తారీఖు నాడు నామినేషన్లు వెనక్కి తీసుకోనికి అవకాశం ఉంటది. మే నెల 13 తారీఖు నాడు పోలింగ్ ఉంటదంట. జూన్ 4 తారీఖు ఎలక్షన్ల కౌంటింగ్ ఉంటాయంట. ఇక అదే రోజు నాడు ఎలక్షన్ల నిలబడే అభ్యర్థులకు సుత వాళ్ళ గుర్తులు సుతిస్తారంట ఎలక్షన్ల ఆఫీసర్లు. తెలుగు రాష్ట్రాలలో జూన్ 6 తారీఖు నుంచి ఎలక్షన్ల కూడా ముగుస్తుంది. రేపు బేసికలీ 18th ఏప్రిల్ 2024 మార్నింగ్ 11 AM to 3 PM నుండి మేము అభ్యర్థుల యొక్క నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తాము. 25th ఈవినింగ్ 3 PM వరకు ఇది లాస్ట్ డేట్ ఆఫ్ ఫైలింగ్ నామినేషన్స్. సో ఆ నామినేషన్ డేట్ 25th ఈవినింగ్ 3 PM వరకు మేము యాక్సెప్ట్ చేస్తాం. రిటర్నింగ్ ఆఫీసర్ ఆఫీస్, దట్ ఈస్ ది ఆఫీస్ ఆఫ్ CEO సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ యొక్క కార్యాలయంలో, రిటర్నింగ్ ఆఫీసర్ యొక్క కార్యాలయం దాంట్లో ఈ అప్లికేషన్స్ ని రిసీవ్ చేయడం అవుతుంది. అభ్యర్థులు వాళ్ళ పర్సనల్ గానే రావచ్చు, లేదా వాళ్ళ ఫార్మ్స్, నామినేషన్ ఫార్మ్స్ తోటి, లేదంటే వాళ్ళ నామినీ ప్రకారం అన్న వాళ్ళు ఫార్మ్స్ పంపించు. అండ్ బేసిక్లీ ఏంటంటే 25th వరకు లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ నామినేషన్స్ తీసుకుంటాం. స్క్రూటినీ ఆఫ్ నామినేషన్ 26th ఏప్రిల్ రోజు చేయబడుతుంది. లాస్ట్ డేట్ ఫర్ విత్డ్రావల్ ఆఫ్ నామినేషన్ ఇస్ 29th ఏప్రిల్. సో ఆ రోజు వరకు ఎవరైనా క్యాండిడేట్ ఎవరైతే అప్లికేషన్ అభ్యర్థి పెట్టారో వాళ్ళు విత్డ్రా చేసుకోవాలంటే లాస్ట్ డేట్ 29th ఏప్రిల్ వరకు వాళ్ళు చేయగలుగుతారు. తర్వాత ప్రాసెస్ ఆఫ్ ఎలక్షన్ స్టార్ట్స్ అండ్ డేట్ ఆఫ్ పోల్ ఇస్ 13th May 2024. ఆ రోజు పోలింగ్ విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ మార్నింగ్ 7 AM to ఈవినింగ్ 5 PM వరకు as per the standard procedures. And date of counting 4th June 2024 now. So this will be the part of the entire election process. So mana code of conduct 16th March 2024 ఏదైతే రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసిందో ఎలక్షన్స్ నోటిఫికేషన్ ప్రక్రియని ఆ రోజు నుండి స్టార్ట్ అయ్యి 5th June 2024 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విల్ బి ఇన్ ఫోర్స్. సో ప్రతి ఒక్క పొలిటికల్ క్యాండిడేట్స్ ఆర్ ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు అది అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. దట్ 5th June 2024 వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ విల్ బి ఇన్ ఫోర్స్. అండ్ బేసిక్లీ సికింద్రాబాద్ బైపోల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ బైపోల్స్ కి రిటర్నింగ్ ఆఫీసర్ నేను అంటే మధుకర్ నాయక్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కంటోన్మెంట్ బోర్డ్ రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటాను. నాతో పాటు ఇంకో 4 AROs ఉన్నారు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్. సో వన్ ఇస్ మిస్సెస్ చంద్రావతి గారు, షీ ఈస్ ది లా ఆఫీసర్. తినేటోళ్ళు ఏం తింటే ఏంది, వాళ్ళకి ఏమైతే మాకేంది రంది. మాకైతే పైసలు వచ్చినాయా రాలేదు అన్నట్టుంది సిటీలో ఉన్న వ్యాపారం చేసేటోళ్ళ ముచ్చట. అవునల్లా కడుపు ఖాళీగా ఉందని ఏది పడితే అది తింటే తర్వాత మస్తు తిప్పలు పడాల్సి వస్తుంది. చూసుకోరు మళ్ళా. అందుకే తినే ముందు ఆలోచన చేయండి జరంతా. ఎందుకంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం చెప్పురి కదా. అసలు ముచ్చట ఏంటంటే హైదరాబాద్ ఇంకా రంగారెడ్డి జిల్లాలలో కొంతమంది వ్యాపారం చేసేటోళ్ళు ఇంట్లో వాడుకునే దగ్గర నుంచి మొదలు పెడితే తినేదానికి అన్ని వస్తువులను కల్తీ చేస్తున్నారట. అల్లం, వెల్లుల్లి, టమాటా సాస్, మామిడికాయలు, కూల్ డ్రింక్స్ ఇట్లా 1 కాదు 2 కాదు అలా ఉత్త చేసుడు కాదోళ్ళ. గట్లా చేసి వాటిని కిరాణా షాప్ అన్నలకు, హోల్సేల్ షాప్లకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు అగ్గువగా అమ్ముతున్నారంట. అంతేకాదోళ్ళ గా వస్తువులే కొన్ని ఎక్స్పైర్ డేట్ అయిపోయిన సుత ఇంకా వాటినే తక్కువ రేట్లు పెట్టి అమ్ముకుంటున్నారట. జనాలను మస్తు మోసం చేస్తున్నారట. అది పిల్లలకు అవన్నీ సమస్యలు తీసుకొస్తే మేము దబా పిల్లలకు పెట్టేసి తిన్నాము. తినంగానే ఒక అర్ధ గంటకు మాకు ఒకటే పైకాన్లు వాంతులు. ఏదో పిల్లలు ఇద్దరు తినలేదు కాబట్టి పొద్దున్న వాళ్ళు చూసి వాళ్ళు ఒకటే పొద్దున్న నుంచి పైకాన్లు వాంతులు ఎందుకు ఇట్లా అవుతున్నాయని మేము ఆలోచిస్తున్నాము. ఎందుకు అవుతున్నాయేమో రాత్రి అంతా దవాఖానల పాలు. మేము ఎట్లా చేయాలి సార్ మరి ఇది?
పుగట్టుకైతే ఇవ్వలేదు కదా, మాకు పైసలకే ఇచ్చిర్రు కదా, మరి చెప్పు పైసంకు దేనా బాబీ దేకలేనా తోడు ఆకే దేకలేనా వచ్చినప్పుడల్లా ఇక్కడ ఒక 500-600 బిల్లు చేసి పోతాం. అట్లాంటిది మాకు ఈ పరిస్థితి వస్తే రేపట్లో మా పిల్లలకేమన్నా అయితే ఎవరు బాధ్యులు? వీళ్ళు ఇప్పుడు మాకేం సంబంధం లేదు మాకు అని చేతులు ఎత్తేస్తున్నారు. మాకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నారంటే మా పిల్లలకేమన్నా అయితే మేమేం చేయాలి మరి? హాస్పిటల్లకి దానికి దీనికి తీసుకుపోతున్నాం మరి మాకేం కావాలి? ఇంకా 10 కచోరీలు తీసుకొని పోయి మేము అందరం తిన్నాం. మేము పెద్దోళ్ళం కాబట్టి మేము చూడలేదు, చిన్నపిల్లలు కాబట్టి చూసిర్రు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా తినే దగ్గర కలితే కొన్ని వస్తువులు కలితే అన్ని వస్తువులు గిదే ముచ్చట బాగా వినబడేసరికి పోలీస్ అన్నలు పోయి చాలా హోటల్స్లలో సిటీలో అవతలున్న కొన్ని గోదాములలో చెకింగ్ చేసిర్రంట. ఇగో గట్లా చేసే గిట్లా అన్ని కల్తీ వస్తువులు డేట్ అయిపోయిన సరుకులు దొరికినాయట. ఏమటేగా వాటిని అన్నిటిని సీజ్ చేసి 4గురికి పట్టుకొని అరెస్ట్ చేసిరట పోలీస్ అన్నలు. గందుకే ఏదైనా కొనేటప్పుడు జరంత చూసి కొనుర్రి, లేకపోతే ఒకసారి దవాఖానలో పడ్డామా ఆరోగ్యం కోసం తర్వాత ఆస్తులు అమ్మిన తేలేము. గుర్తించుకొని దమాక్లో పెట్టుకోండి. ఒక పూట ఉపాసం ఉన్నా సరే కానీ నా కొడుకు బిడ్డను మంచిగా చదివించి కలెక్టర్ చేయాలని అనుకుంటారు అందరు అమ్మ నాయనలు. మా వాళ్ళు గంతగనం చదివిస్తున్నందుకైనా సరే కష్టపడి చదివి మంచి కొలువు కొట్టాలని చదువుతారు చాలా మంది. ఎట్లయినా కలెక్టర్ కావాలని చెప్పి ఒక్కొక్కరు 5-6 మార్లు పరీక్షలు రాసినోళ్ళు సుత ఉన్నారు. అంతేకాదుల్లా పేరుకి వెనుక మార్లు IAS అని ఉంటే ఆ కిక్కే వేరుంటుంది. అయితే నిన్నగాక మొన్న పరీక్షల రిజల్ట్ వచ్చినాయి. దాంట్లో ఎంతమంది పాస్ అయినరు, మన తెలంగాణ నుండి ఎంతమంది ఉన్నారో ఓసారి చూసొద్దాం చలో. దేశంలోనే చాలా పెద్ద పరీక్షలైన సివిల్ సర్వీస్ పరీక్షలల్లా మల్లోపాలి మన తెలంగాణ పేరు మారం రోగింది. మన తెలంగాణ మామనార్ జిల్లాకు చెందిన పొన్నూరు అనే అక్క దేశంలోనే 3వ ర్యాంక్ కొట్టింది. మళ్ళా చిన్నతనంలో మొత్తం మహబూబ్నగర్లోనే చదివింది. మళ్ళా తర్వాత హైదరాబాద్ లో ఇంటర్ చదివింది. అటెంకల సివిల్స్ కోసం అని ఢిల్లీకి పోయి కోచింగ్ తీసుకున్నదంట. అట్లా రాసుడే మొదటిసారి దేశంలోనే 3వ ర్యాంక్ వచ్చింది అక్కకి. ఇగో ఈ అన్న పేరు సాయి కిరణ్, అన్న వాళ్ళది కరీంనగర్ అంట. ఈ అన్నకి సుత ఈ పరీక్షలలో 27వ ర్యాంక్ వచ్చిందంట. నాయన కాలం చేసి చాలా దినాలు అయిందంట. అమ్మ బీడీలు చుట్టుకుంటే చదివిస్తే ఇక అన్నకి ఇట్లా 27వ ర్యాంక్ కొట్టి ఇంత పెద్ద కొలువు సాధించిండు. వికారాబాద్ జిల్లాకు చెందిన ఈ అన్న పేరు తరుణ్ కుమార్. అన్నకు కూడా 131వ ర్యాంక్ వచ్చింది. ఆ అన్నకు RS ప్రవీణ్ కుమార్ సారే ఇన్స్పిరేషన్ అంటున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన జయసింహ అన్న 103వ ర్యాంక్ కొట్టిండు. అయితే వరంగల్ నుండి ఈ అన్న ఒకటే కాకుండా అనిల్ కుమార్ అన్న 764వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. అంతేకాదు కరీంనగర్ జిల్లాకు చెందిన కోలన్పాక సహనాకి 739వ ర్యాంక్ వచ్చింది. దేశం మొత్తంలో 16 మంది కొలువులకు సెలెక్ట్ అయితే దాంట్లో ఒక తెలంగాణ ఆంధ్ర నుండి దగ్గర 50 మంది ఉన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆదిత్య శ్రీవాస్తవ్ అనే అన్న ఫస్ట్ ర్యాంక్ కొట్టిండట. మొత్తానికి ప్రతిసారి సివిల్ సర్వీస్ పరీక్షలలో మన తెలుగు వాళ్ళు అయితే దుమ్ము లేపుతున్నారని చెప్పాలి. ఇక ముందుగా కంగ్రాచులేషన్ 6TV తరపు నుంచి అమ్మ. ఎలా మీరు కష్టపడ్డారు ఈ జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ రానికి? కష్టపడ్డం అంటే నా ప్రిపరేషన్ 2 years చేశానండి. సో ఎవ్రీడే కన్సిస్టెంట్గా చదివాను. అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ అని ఏం పెట్టుకోలేదు, కానీ కొన్ని రోజులు 6 to 8 hours, కొన్ని రోజులు 10 to 12 hours ఇలా చదివిన రోజులు ఉన్నాయి. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేశాను. ఇన్ ద సెన్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసుకొని UPSC ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది, ఎగ్జామ్ డిమాండ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకొని హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్ చేయడం వల్ల ఇది పాసిబుల్ అయింది. మీరు బాల్యంలో ఇక్కడ మహబూబ్ నగర్లో చదివారంట, అంటే 6th నుంచి 10th వరకు. ఇంటర్మీడియట్లో హైదరాబాద్. అంటే పై చదువులకు ఎలాంటి, అంటే టీచర్స్ కావచ్చు, ఎలాంటి సహకారం? టీచర్స్ నుండి ఎప్పుడు టీచర్స్ అందరు సపోర్టివ్గానే ఉన్నారు, ఎప్పుడు ఎంకరేజింగ్గా మోటివేటింగ్ ఉన్నారు. టీచర్స్తో పాటు దాని తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ఫ్రెండ్ సపోర్ట్ కానీ, లేదంటే సెల్ఫ్ మోటివేషన్ కానీ, ఇవన్నీ కూడా హెల్ప్ అయ్యి ఈ ర్యాంక్ వచ్చింది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని 3rd ర్యాంక్ రానికి అంటే మీకు ఎలాంటి సహకరించారు? అంటే చదువుకోవడానికి కావచ్చు, ప్రతి విషయంలో ఎలాంటి సహకరించారు? ఫస్ట్ వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ఫ్రీడమ్ ఇన్ ద సెన్స్, నేను 10th తర్వాత నేను హ్యుమానిటీస్ ఇంట్రెస్ట్ ఉందని అది తీసుకుంటానంటే వాళ్ళు సరే MPC BIPC అవసరం లేదు, హ్యుమానిటీస్ కూడా తీసుకొచ్చని ఎంకరేజ్ చేశారు. ఆ ఫ్రీడమ్తో పాటు ఎమోషనల్ ఇంకా ఫినాన్షియల్ మెంటల్ సపోర్ట్ ఎప్పుడు ఉండింది. ఎప్పుడు స్ట్రెస్ కూడా లేదు, అంటే ఈ అటెంప్ట్లోనే కొట్టాలి అలా అని చెప్పి. సో డెఫినెట్లీ ఫ్యామిలీ సపోర్ట్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు తరుణ్ కుమార్. మాది మంచినపల్లి విలేజ్, పూడూరు మండల్, వికారాబాద్ డిస్టిక్. నేను చిన్నప్పుడు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో చదువుకున్నాను 1st నుంచి 10th వరకు. అండ్ ఇంటర్ వచ్చేసి రాజేంద్ర నగర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. బీటెక్ వచ్చేసి విద్యాజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మౌనాబాద్లో చదువుకున్నాను. సో
అయితే నాకు ఐఏఎస్ అవ్వాలని ఎలా అనిపించింది అంటే 8th క్లాస్లో ఒకసారి మా స్కూల్కి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ రావడం జరిగింది ఒకసారి. సో ఆయన వచ్చి ఆయన జీవిత చరిత్ర, ఆయన ఎలా కష్టపడ్డాడో ఐపీఎస్ అవ్వడానికి, సో ఆయన చెప్పడం జరిగింది. సో దాని ద్వారా నేను ఇన్స్పిరేషన్ అయ్యాను. సో ఇన్స్పిరేషన్ అయితే ఇంటర్ తర్వాత నేను బుక్స్ కొనుక్కొని నేను సెల్ఫ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సెల్ఫ్ ప్రిపరేషన్లో నేను బీటెక్ వెళ్ళాక లాక్డౌన్ రావడం జరిగింది. సో అది నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది. లాక్డౌన్ వచ్చిన తర్వాత టైం బాగా దొరికింది. సో అప్పటి నుంచి వెళ్ళి బాగా కష్టపడి చదివాను. 4 ఇయర్స్ వరకు బాగానే కష్టపడ్డాను. సో నాకు మెయిన్ ప్రవీణ్ కుమార్ సార్ ఆ బీజిఎం వేయడం వల్ల నేను అది ఈ స్థాయికి ఎదగడం జరిగింది. ఫస్ట్ అటెంప్ట్లో రావడం జరిగింది 231 ర్యాంక్. అలాగే నాకు ప్రోత్సహించిన ఆర్థికంగా, ఫైనాన్షియల్గా నన్ను ముందుకు నడిపించిన మా తల్లిదండ్రులకు, అలాగే బాబాయ్లకు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఇంకా ఎంతోమంది నాకు సహకరించిన వారందరికీ రోజు రోజుకి కొంతమంది మనుషులు చేసే పనులు చూస్తే ఒళ్ళు మండిపోతుంది. అంత ఘోరంగా ఉన్నారు. అసలు వీళ్ళని ఎట్లా తిట్టాలో సూతా అర్థమైతలేదు. చీచి, అసలు వీళ్ళు మనుషులేనా అనిపిస్తున్నది ఒక్కోసారి చూస్తే. సిట్టమేంది ఏమన్నా ఫుల్గా తిడుతుంది అనుకుంటున్నారా? అవునుల్లా, గీ వీడియో చూస్తే తిట్టుడేంది, మీరైతే కొట్టినా కొడతారు. ఓసారి మీరే చూడుండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు. అవును కదా, పిల్లల మీద అమ్మ నాయనలకి ఎంత ప్రేమ ఉండాలి కదా, పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళకి ఏమన్నా అయితే అసలు మనసులో మనసు ఉండదు కదా. కానీ ఇక్కడ చూడుర్రి ఎంత ఘోరంగా ఉన్నారు. అబ్బరా బిడ్డ గట్ల పోతున్నారు ఏంది, ఇదేకడి కథ. గా ఉత్తమ అమ్మ నాయనలు చూసిర్రా, గా పూరని ఎట్లా బండి మీద ఎక్కించుకొని పోతున్నారు. వాళ్ళిద్దరేమో మంచిగా బందోబస్తుగా బండి మీద కూర్చొని గా పూరనేమో గట్ల సైడ్ కి నిలబడబట్టే. వామ్మో గట్ల చేస్తే ఎంత ప్రమాదం వల్ల గట్ల చేస్తారు ఎవరైనా, మీరే చెప్పుర్రి. రోజు రోజుకి ఎన్ని మోటార్ బండ్లు యాక్సిడెంట్లు అవుతున్నాయి. పోలీస్ అన్నలు ఎన్ని మాటలు చెప్తున్నారు అట్లా చేయకూరని. అయినా సుత చాలా మందికి ఇట్లా చేస్తే ఏందన్నట్టు ముచ్చట. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా తర్వాత మస్తు బాధపడవలసి వస్తుంది. జర టీవీలు చూసేటోళ్ళు మీరైనా ఇట్లా చేయకూరి జరా. ఎలక్షన్లు దగ్గర పడుతున్న సంధి కమలం పువ్వు పార్టీ మస్తు జోరు చూపిస్తున్నది. లీడర్లు జనాలను ఎదుర్కొంటా జనాలను ఉండేటట్టు చూసుకుంటున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ కమలం పువ్వు పార్టీ లీడర్ ఈటెల రాజేందర్ సారు ఇంకా రఘునందన్ సారు నామినేషన్లు వేసినరులా. గా ముచ్చట్లేందో మళ్ళీ చూసుద్దాం పాలి. ఎలక్షన్లు దగ్గబడుతున్న సంది కమలపు పార్టీ మంచి జోరు మీద ఉన్నది. ఈసారి ఎట్లయినా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలుస్తామని అంటున్నారు బీజేపీ లీడర్లు. అందరు లీడర్లు ఎప్పటికీ జనాలలో ఉండుకుంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఇవాళ నుంచి నామినేషన్లు వేసుడు షురూ అయినాయి. ఇక ఇవాళ కమలపు పార్టీ లీడర్లు ఈటెల రాజేందర్, రఘునందన్ సార్, డీకే అర్ణ మేడంలో ముగ్గురు వేరువేరుగా నామినేషన్లు వేసిర్రు. అంతేకాదు ఈ నెల 19 తారీఖు నాడు కిషన్ రెడ్డి, 22 తారీఖు నాడు జైరాబాద్, నల్గొండ, మహబాద్, 23 తారీఖు భువనగిరి, పెద్దపల్లి, ఆదిలాబాద్, హైదరాబాద్, వరంగల్, 25 తారీఖు నాడు కరీంనగర్, నిజామాబాద్, నార్కర్నూలు జిల్లాలకు చెందిన లీడర్లు సుత నామినేషన్లు వేస్తుర్రు. రెండు పార్టీలు లేదనేది రేపు 13వ తారీఖు నాడు ఎన్నికలైతే తెలుస్తుంది. ఎందుకంటే దొంగ సర్వే రిపోర్టులతో రకరకాల కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అంటున్నా, మల్కాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజ్గిరి ప్రజానికం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం, ఎప్పుడు భారతీయ జనతా పార్టీని ఓటేద్దాం, ఎప్పుడు ఈటలకు ఓటేద్దాం చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. నా 22 సంవత్సరాల నా చరిత్రలో ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను ఫ్రంట్ భాగంలో ఉన్నా. నా అంగన్వాడీ టీచర్లు కావచ్చు, నా అంగన్వాడీ హాయలు కావచ్చు, నా ఆశా వర్కర్లు కావచ్చు, నా గ్రామ కార్యదర్శులు కావచ్చు, నా సెకండ్ ఏఎన్ఎంలు కావచ్చు, నా ఆర్టీసీ కార్మికులు కావచ్చు, అదేవిధంగా నా బీఆర్ఏలు కావచ్చు, నా బీఆర్ఓలు కావచ్చు, రెవెన్యూ ఉద్యోగులు కావచ్చు, నా టీచర్లు కావచ్చు, ప్రభుత్వ రంగంలో పనిచేసే ఏ ఉద్యోగం కావచ్చు కాక, ఎక్కడ టెంట్ ఉంటే, ఎక్కడ ఉద్యమాలు ఉంటే ఆ ఉద్యమంలో గొంతు ఎత్తిన బిడ్డ ఈటల అని చెప్పి మనం చేస్తా ఉన్నా. రేపు
మల్కాజిగిరి పార్లమెంట్ లో ఒక కురుక్షేత్ర యుద్ధం లాగా ధర్మానికి అధర్మానికి మనం హోటల్కి పోయి మనకు నచ్చింది ఆర్డర్ చేస్తే వెయిటర్ వచ్చి కొసరి వడ్డిస్తారు. ఇంకా ప్లేట్లలో కొంచెం ఉండగానే మళ్ళొచ్చి వడ్డీయమంటారా సార్ అని మళ్ళీ వడ్డిస్తారు. మనం ఏది అడిగితే అది నిమిషంలో తెచ్చి మన ముందు పెడతారు. కానీ ఇక్కడ చూడుండ్రి విచిత్రం. ఒకసారి చూడుర్రి హోటల్కి వచ్చే కస్టమర్ని ఎట్లా ఆకట్టుకుంటుందో. భలే గమ్మత్తుగా ఉంది కదా, భలే వడ్డిస్తున్నది కదా. అయితే మీరు ఇప్పటి వరకు చూసింది రోబోనో లేకపోతే బొమ్మనో కాదోల్లా, ఆమె సుత మనిషే. నమ్మట్లేదా? నిజమల్లా గా వీడియోలో కనిపిస్తుంది రోబో కాదు, గా హోటల్ మేనేజర్ అక్కనంట. ఆ హోటల్ అక్కదేనంట. అక్క పేరు చింకాంగ్ హాట్ పాట్ అంట. పేరు విచిత్రంగా ఉంది కదా. అక్కది మన దగ్గరనే అనుకుంటుర్రా? అస్సలు అనుకోకండి. గా అక్కది మన దేశం కాదోల్లా, చైనా దేశం అంట. అయితే అక్కకి చాలా దినాల నుండి హోటల్ మంచిగా నడుస్తలేదంట. అయితే ఏం చేస్తే హోటల్ కి జనాలు వస్తారని బాగా ఆలోచన చేసి ఇక అక్కనే హోటల్ అట్లా అచ్చు రోబో లెక్క చేసుకుంటా హోటల్ వచ్చేటోళ్ళందరికి వడ్డించుడు, పెన్నులు, పేపర్లు ఇచ్చుడు చేస్తున్నదంట. అయితే ఫస్ట్ హోటల్కి వచ్చిన వాళ్ళందరూ అక్కను చూసి నిజంగానే రోబో అనుకున్నారట. కానీ అక్కనే హోటల్ బాగా నడవాలి అని ఇట్లా కొత్తగా రోబో లెక్క చేస్తున్నదంట. అంతే కదా, కూటి కొరకు కోటి విద్యలని మన పెద్దలు ఊరికే చెప్పిర్రా మరి. ఎలక్షన్లు దగ్గర పడుతుంటే రాజకీయ నాయకుల మాటలు హద్దులు దాటుతున్నాయి. ఇవాళ గిలాస గుర్తు పార్టీ లీడర్ పవనాల సార్ భారీ మెజారిటీతో గెలవాలని సైన్మా కమీడియన్ 30 years పృథ్వీ అన్న పూజలు చేసిండు. సార్ వైసీపీ లీడర్ అని పొల్లు మాటలు అన్నాడు. సార్ మాటలు చూపిస్తా, ఓసారి చూడుండ్రి. మా ఎర్రాజోగయ్య గారు ముద్రగడ పెద్ద దేవుళ్ళు అనుకునేవాడు. అప్పుడు ఏముంది ఆడ కాళ్ళు లేవన్న సంగతి మాకు తెలియదు. అంటే పెళ్ళతాడు, పిల్లలు ఏం చేస్తారు, గవ్వకరెడ్డి వెళ్తారు, ఓటే మీరు కాళ్ళు లేవా, అందుకని పెళ్ళ అలా ఉంది ముద్రగడ గారు వైఖరి చూస్తే. ఇప్పుడు ఈయన సినిమా యాక్టర్ని తరిమి కొట్టండి అన్నాడండి. ఎవడో తరిమి కొడతాడు? ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసిందే తెలుగుదేశం. అది ఎవరో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ, ఆయన సినిమా యాక్టర్. అలాగే ఇప్పుడు నీ చుట్టూరు ఉన్నారు కదా, మమ్మల్ని అంటే దోషపడుతున్నారు బయటికి రావడం. నిజంగా శ్రీపాద వల్ల కూడా ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి 2020లో బయటకు వచ్చాం. అక్కడ ఉన్నట్టు చరిత్ర హీరోలు అయిపోయాడు నేను. మళ్ళీ అసలు మా చుట్టాలు కూడా రాణించుకోండి ఇంట్లో, బెల్లం రాణించదు కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ దౌర్భాగ్యుడు ఏంటంటే కూర్చుని దొరతాడంటాడంటే ఏమన్నా వయసుకి దానికి ఏమన్నా పొంతనుందా? మొలతాడు కట్టలేనోడు కూడా నా గురించి మాట్లాడు. అందరికీ మొలతాళ్ళు ఉన్నాయి. నువ్వు ఏమన్నప్పుడు ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు నాకు మచ్చ ఉంది నీకు మచ్చ ఉందా అని అంటాడు. ఏదో ఇంట్లో ఇళ్ళలో వంటింట్లో ప్రియురాడు సినిమాలో ఆ టైప్లో ఏదో సినిమాలు ఎక్కువ చూస్తాడు అనుకుంటాడు. మొలతాడు లేని వాళ్ళు ఎవరు ఉండడు పశ్చిమ ఇక్కడ తూర్పు జిల్లాలో. ఇవన్నీ దేనికి చెప్పండి? మొలతాడు కావాలంటే నేను ఒక వెండి మొలతాడు ఉంది, అది చిన్నప్పుడు మా పెద్దం చేయించింది. అది ఇక్కడ రూరల్లో ఉంది, అది తీసుకొచ్చి ఆయనకి పంపిస్తే కర్మపూడి మొలతాడు. ఇవి కాదండి, రంగా గారు లాంటి లీడరు కాపోయే కాబట్టి కాపు నాయకుడు అని అన్నారు. కానీ ఆయన బడుగు బలహీన వర్గాల కోసం, పేదవాళ్ళ కోసం నిరంతరం ఎలక్షన్లు షురు అవుతున్న కానుండి మా మామ జోరు మామూలుగా ఉంటలేదులా. అసలు ఇంట్లోనే ఉంటలేడు, అసలు చేతికి దొరుకుతలేడు. ఇప్పుడు అన్న ఇంట్లో ఉన్నాడో లేదో ఓ పాలు చూసొద్దాం. పాలి ఓ మామ ఏడున్నావు? వీడు భూమిన వానైతాడు, బీద సాదల ధైర్యం వీడు. అగో చూడుండ్రి, ఓట్ల కోసం మా మావ ఎన్నెన్ని ముచ్చట్లు చెప్తున్నాడు వాళ్ళకి. వామ్మో వామ్మో. ఏం భద్రపు బాబాయ్, ఎట్టున్నావు? బాగున్నావా? ఏమి సన్నగా అయిపోయినావే? ఇంతకు ముందు దొట్టాలి ఇంత ఉండేవాడివి, ఏమైపోయినావు? ఏమి నన్ను గుర్తుపట్టలే? ఏమి నన్ను గుర్తుపట్టలే? నువ్వు గుర్తుపట్టినావా? సుగో, నేను ఈ తూరి ఎలక్షన్లో నిలబడ్డా. నువ్వు నాకు ఓటేయాలా? మన కులపోళ్ళందరినీ చూసుకొని, మనోళ్ళందరూ చూసుకొని నేను నిలబడినా ఎలక్షన్కి. ఇగో చూసినా ఏందనుకున్నావు? ఏంటిది? మన ఎలక్షన్ల గుర్తు నా కాయ నీ కాయ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఈ కాయకే నువ్వు గుద్దాలా? ఏది
గుద్దితే కాయలని గలగల ఆడిపోవాలా. ఏంటి సార్ అది? ఆడిపోవాలా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఏమే గుర్తుండదా? ఏంది చెప్పు. కాయ గుర్తు. నా కాయ నీ కాయ. కాయ ఏమంటావు? వెనక నుంచి వచ్చి పట్టుకుందాం అనుకున్నా నేను. చచ్చిపోతుంటా. ఎట్టున్నావో? బాగున్నావా? ఏమి నన్ను మర్చిపోయినావు? ఏమి నువ్వా అంటున్నావు? నేను మల్లేశాన్ని, మందారపు మల్లేశాన్ని. ఇంటి వాళ్ళందరూ బాగున్నారా? నేను ఎలక్షన్ లో నిలబడ్డా. మన గుర్తు చూడు, కాయ. ఈ కాయ నా కాయ, నా కాయే నీ కాయ. ఏంటి బ్రో అంత మాట కాయ గుర్తుకే మన ఓటు. అది గెలిపించావు నన్ను. మన వాళ్ళు ఓట్లన్నీ మనకే వేయించాలా? పార్టీకే, మన పార్టీకే ఇచ్చాలా? పోయినసారి మనమేగా నా గెలిపించింది, ఈసారి కూడా మనమే. అంతే. నా బావి ఓటర్ని చీపుర్లు బట్టి చూడిపిస్తాండారే. ఏపి ఊడస్తాండావే నువ్వు. ఇదిగో బడికి పోయి చక్కగా పలకా బలపం తీసుకొని చదువుకోవాలబ్బి. నువ్వు ఇట్ట పనులు చేయబడలే. మన ప్రభుత్వం వస్తే మీ అందరికి ఉచితంగా చదువు చెప్పించును. నాయనే చదువుకోయ్యా, చదువుకుంటా. అబ్బబ్బబ్బా, ఈ మాటలకి నేనే కరిగిపోయినా మావ. ఇక ఓటలు కరిగిపోరా చెప్పు మావ. నీ హామీలు పెనం మీద పేలాలు వేలినట్టే వేలుతున్నాయి మావ. అసలు నువ్వు కేకపో. మే లోపల ఒక మడిచి ఉంటాడా, ఆడు నిజం చెప్పు అంటున్నాడు. ఇదిగో ఈ కండవాలు వేసుకున్నానా, పార్టీ కండవాలు వేసుకున్నటప్పుడు నుంచే అసలు నిజమనేది రావట్లేదమ్మా. నోట్లో నుంచి అబద్ధాలే తప్ప. కండువా వేసుకున్న వాళ్ళకి ఎలక్షన్ల ముందు అది వెన్నుతో పెట్టిన విద్య మావా. అదేందమే అసలు ఈ కండవాళ్ళు వేసుకుంటామా? ఎలక్షన్ల దగ్గరికి వస్తానంటే చాలు నాకు జనంతా దేవుళ్ళలాగా కనిపిస్తారనే. వాళ్ళ ఇంట్లో పిల్లకాయలు ఉంటారు చూసా, వాళ్ళైతే చిన్ని దేవుళ్ళలాగా కనిపిస్తున్నారు. వాళ్ళందరూ కలిపి గుళ్ళు కట్టేయాలనిపిస్తుంది నాకు. అవునవును, ఎట్లా పూజిస్తారో నాకు బాగానే ఎరికే మావా. చూస్తానం కదా ఇన్ని సంవత్సరాల సంది. ఇగో బద్రీ బాబాయ్, రామయ్య బాబాయ్, ఓట్లు మనకే, మర్చిపోవద్దు. ఆ టైంలో అటేశారు, పంప మునుగుద్ది. ఇదిగో ఖాయం అంది. అరే ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. మరి లోపలికి వెళ్ళిపో కాయ నువ్వు. ఉంటా మరి. ఏయ్ ఏంది మే నువ్వు? వెనకటికి నీలాంటి తిక్కలు దానికి పచ్చడి పెడితే ఏం చేయాలో తెలియక ముఖమంతా పులుముకుందంట. నాకు ఇంకా అడగాల్సిన ఓట్లు ఊరు నిండా ఉండే, టైం సరిపోవట్లే, ఎలక్షన్ల దగ్గరికి వచ్చినాయి. నేను ఇంకా తిరగాల్సిన ఇళ్ళు చాలా ఉండే అంటే నువ్వు వచ్చి వార్తలు చెప్పమంటావు. నువ్వు లేదు, నీ వార్త లేదు, పోమే. ఇగో ఎలక్షన్ల ముందు లీడర్లు అందరూ అచ్చుగట్లనే ఉంటారు. అన్ని రోజులు ముఖం సుత చూడని లీడర్లు అందరూ వచ్చి పెద్దమ్మ, అమ్మమ్మ, తాతయ్య అని వరుసలు కలిపి ఓట్లు అడుగుతారు అని మమ్మ అవ చెప్తాండు. అది అసలు ముచ్చట. మీరు మాత్రం అట్లా వాళ్ళు వచ్చినంత మాత్రాన ఓట్లు వేయకుండా మీ భవిష్యత్తు గురించి బాగా ఆలోచన చేసి ఓటు వేయండ్రు, సరేనా? ఇగో గివ్వులు అయ్యాల్టి ముచ్చట్లు. మళ్ళీ కొత్త ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.